హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా నేను షార్ట్స్ పెడుతూ వచ్చానండి. దానివల్ల నాకు ఏమనిపిస్తుందంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారు అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే షార్ట్ ఉండేది 1 minute అది లేదు అంటే ఈ మధ్య 3 minutes చేశారనుకోండి. 3 minutesలో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది, నేను చూపించాలనుకున్న నా టిప్స్ అవన్నీ కూడా నేను షేర్ చేసుకోలేకపోతున్నాను. సో దానివల్ల నేను షార్ట్ చేయాలి అని అంటే ఓన్లీ కుకింగ్కే లిమిటెడ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా వ్లాగ్స్ లాగా చేస్తే యూ కెన్ సీ మోర్. సరే, ఇంకా మళ్ళీ కిచెన్కి వెళ్ళేసి నేను ఈరోజు ఏమి చేశాను అనేది చూపిస్తాను కదండి. అరౌండ్ 12-12:30కి లైబ్రరీకి వెళ్ళామండి, కిడ్స్కి బుక్స్ తీసుకురావడం కోసము. సో లేదు అంటే వాళ్ళు ఎప్పుడూ స్క్రీన్ ముందు కూర్చొని ఉంటారు. సో ఇలాంటి బుక్స్ అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విధంగానైనా కొంచెం వాళ్ళు టైము చదువుకోవడానికి పెడతారు. సో ఇప్పుడైతే మనం ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాము. ట్రై టు కీప్ పోస్టింగ్ అండి, అంటే ఎవ్రీడే కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నాకు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి నేను ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వ్లాగ్ చూపిస్తాను. సో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో వీ జస్ట్ హ్యాడ్ ఫుడ్ అయిపోగానే ఫుడ్ తినడం అంటే జస్ట్ తినడం అయిపోగానే నేను ఎలా క్లీన్ చేసుకుంటాను సో దట్ నాకు మళ్ళీ ఈవినింగ్కి కిచెన్ అంతా క్లీన్గా ఎలా ఉంటుంది అనేది దీంతో స్టార్ట్ చేస్తాను. లెట్ మీ టెల్ యూ వాట్ వీ ఏట్ టుడే. సో ఈరోజైతే బ్రాకలీ పప్పు చేశానండి. బ్రాకలీ పప్పు నేను ఈ మధ్య చూస్తున్నాను. ఎప్పుడు మేము ఇక్కడ అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ అయితే నేను బ్రాకలీ పప్పు చేసేటప్పుడు నేను ఏం చేశానంటే, నేను ఒక టిప్ చెప్తాను మీకు. బ్రాకలీ యాక్చువల్గా స్టెమ్స్ ఉంటాయి, ముందు ఫ్లోరెట్స్ ఉంటాయి కదా. ఫ్లోరెట్స్ నేను సపరేట్ చేసేసి స్టెమ్స్ని మాత్రమే పప్పులో వేసేసాను. అంటే పప్పు ఉడికేటప్పుడు ఆ స్టెమ్స్ కడిగేసి అందులో వేసేస్తే వాటితో పాటు ఇవి ఉడుకుతాయి అన్నమాట. అదే మీకు బ్రాకలీ ఫ్లోరెట్స్ అనుకోండి, పప్పులో వేసేస్తే చాలా తొందరగా ముషి అయిపోతుంది. అండ్ ఆ ఫ్లోరెట్స్ని మనం యాక్చువల్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు, అంటే సాటే చేసుకోవచ్చు. అది కూడా మంచి ఆప్షన్ కదా. అందుకని చెప్పి నేనైతే ఇలా 2 సపరేట్ చేసి స్టెమ్ని తీసుకెళ్ళి పప్పులో వేసేసాను. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఈ మధ్య నేను ఇలాగా ఒక కొత్త టెక్నిక్ నేర్చుకున్నానండి. ఇలాంటిది ఒక టవల్ వేసేసి నేను ఏది చేసినా దాని మీద చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల ఏదైనా పౌడర్ కానీ ఏదైనా ఫుడ్ డ్రాప్స్ ఏదైనా పడ్డా కూడా దీని మీదే పడుతుంది కాబట్టి నాకు కౌంటర్ టాప్ క్లీనింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట. సేవింగ్ టైం ఫర్ దాట్ అనమాట. సో ఇప్పుడైతే నాకు ఈటింగ్ అంతా అంటే మా లంచెస్ అయిపోయాయి కాబట్టి ఇంకా నేను ఇక్కడ గిన్నెలన్నీ నేను డిష్ వాషర్లో వేయడానికి అని చెప్పి నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో ఇవి కొన్ని ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటివి నేను అక్కడ ఫ్రిడ్జ్ ముందు పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది. సో ఇవన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళాలి. ఇలా సింక్లో వేసేసి ఇవన్నీ వేసేసి నేను వాటర్ పెట్టేస్తాను. నాకు ఇలా ఫ్లోల్డ్ చేసేసుకొని బయట దులిపేసాను అనుకోండి, నాకు చూసిన కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది అనమాట. అది లేదు అంటే ఏదో ఒక ఆయిల్ డ్రాప్ పడడము, ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటివి డ్రాప్స్ పడి డర్టీ అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఒక్కోసారి ఇలా క్రమ్స్ ఉంటాయి, ఏదో పొట్టు లాంటివి అలాంటివి పడి కూడా ఇదంతా మళ్ళీ డబుల్ టైం క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దాని నుండి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకసారి ఏదైనా ఇలా కొంచెం లైట్గా ఉంటే ఇలా తీసేసి సింక్లోకి తోసేస్తాం. ఓకే, సో ఈ టవల్ అది అక్కడే ఉంటుంది. సో ఇక్కడంతా నాకు నీట్ అయిపోయింది. 1-2 ఇలా ఉన్నాయి, ఏమైనా ఉంటే మళ్ళీ పెట్టేసుకుంటా. ప్రతిదానికి నాకు కిచెన్లో కుకింగ్ దగ్గర ఉండేటివన్నీ కూడా వెజిల్సే ఉంటాయి అన్నమాట. అంటే మనం యూజ్ చేసే వెజిల్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి.
ప్యాంట్రీ సపరేట్ ఉంటుంది. అక్కడ నేను ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టేసుకుంటానండి, ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్ దగ్గరికి పెట్టేసుకుంటా, అన్నీ కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళేటివి. సో నాకు ఈజీగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఆనియన్ పేస్ట్ బ్రెడ్కి చాలా బాగుంటుందండి, నేను చూపిస్తాను. సవర్ బ్రెడ్ యూస్ చేయాలి, నాట్ ద రెగ్యులర్ బ్రెడ్. ఎగ్ ఆన్. సో నా ఫ్రిడ్జ్ ఇలా ఉందండి. ఈ మధ్య కొంచెం క్లీన్ చేశాను. ఇంతకుముందు పచ్చళ్ళన్నీ కూడా నేను ఇక్కడే పెట్టేసుకునేదాన్ని, ఇక్కడ పైన ఈ షెల్ఫ్లో, టాప్ షెల్ఫ్లో. అవన్నీ చాలా వరకు ఇటు సైడ్స్కి అరేంజ్, 1 2 అయిపోయేటివి ఉన్నాయన్నమాట ఇటువైపు. ఇవి అది అయిపోగొట్టేసి మళ్ళీ బాటిల్స్ తీసేద్దాం అనేసి. నెక్స్ట్ వచ్చేసేది డిష్ వాషర్ పని. ఇంతకుముందు మాకు పవర్ ఎలా ఉండేది అంటే, ఒక ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 to 9 మనము తక్కువ పవర్ యూజ్ చేస్తే మనకు రేటు తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మేము అది సెలెక్ట్ చేస్తున్నాం. దానివల్ల నిజంగా ఏమీ ఎంత తగ్గిందో తెలియదు. కానీ అంటే పవరు, కరెంట్ అండ్ గ్యాస్ బిల్లు ఎంత తగ్గిందో తెలియదు. కానీ బట్ ఎవ్రీ టైము నాకు ఎక్కువనే వచ్చేది. నాకు ఏమయ్యేదంటే డిష్ వాషర్ వెంటనే వేసుకోలేను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టైం 3:45 అయింది. సో ఇప్పుడు నేను 3:45కి నేను డిష్ వాషర్ వేసుకోవాలంటే నేను వేసుకోలేను. ఎందుకంటే 3 తర్వాత 3 to 9 నేను రెడ్యూస్ చేస్తే మాకు పవర్ బిల్లు తక్కువ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏమయ్యేదంటే నేను ఇలా సింక్ నిండుకోలేదు. సో నా సజెషన్ ఏంటంటే, వర్కింగ్ మామ్స్ అయితే మనం యూజువల్గా మనం యూజ్ చేసేది ఈవినింగ్స్ ఏమోనండి కుకింగ్. సో అలాంటప్పుడు మనం ఏమి సేవ్ చేసుకోలేదు. సో అదేం పెద్ద యూజ్ అవ్వదు. దానివల్ల నాకైతే డ్రాబ్యాకే అనిపించింది. సో ఇప్పుడు నేను అందుకనే మేము ఏం చేసామంటే, ఇప్పుడు నేను ఓపెన్ పెట్టేసుకున్నాను. నాకు ఎప్పుడు యూజ్ చేసినా మాకు సేమ్ బిల్లు పడుతుంది అనమాట అలాగా. ఓకే, సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫుడ్ తిన్నాను, డిష్ వాషర్ వేసేసి నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, లేదా పని చేసుకోవచ్చు అలాగా. ఓకే, ఎక్కువ కడగాల్సిన అవసరం లేదండి. ఒక్క టిప్పు, ఇవి రబ్ చేయడానికి కొందరు ఇలాంటి బ్రష్ యూస్ చేస్తూ ఉంటారు. ఆ బ్రష్ వల్ల నేను స్టార్టింగ్లో అలా యూజ్ చేశానండి. కానీ బ్రష్ వల్ల మనకి టైం ఎక్కువ పడుతుంది అనమాట. దీనంత బెస్ట్ దీనంత ఫాస్ట్గా అయ్యే రబ్ చేయడానికి యూజ్ చేసే బ్రష్ ఇంకొకటి లేదనే చెప్తాను నేనైతే. మనం ఇలా చేసేప్పుడు ఇలా హఠాహఠా అనేయచ్చు అనమాట. ఓకే, సో అంతే. అండ్ డంప్ చేసేయడమే. నేను డిష్ వాషర్ వేయడం మాత్రం చాలా ఫాస్ట్గా వేసిస్తానండి. ఒక్కోసారి ఎప్పుడన్నా 1 2 సరిగ్గా అవ్వవన్నమాట. అవ్వనప్పుడు మళ్ళీ అది రెండోసారి వేస్తాను డిష్ వాషర్కి, అంటే రెండోసారి వాష్ చేస్తుంది అనమాట. అండ్ ఇలాంటి జార్స్ ఉంటాయి కదండి, ఈ జార్స్ కూడా నేను ఏంటంటే ఎవ్రీ టైము ఎప్పుడైతే ఇది ఖాళీ అయిపోతుందో వెంటనే నేను వాష్ చేసేస్తాను అనమాట. ఈ మధ్య ఇంట్లో మన ప్యాంట్రీలో ఇండియన్ మీల్ మాత్ అని చెప్పేసి ఒక బగ్ తయారయ్యిందండి. అవి బయట ఫుడ్ నుండి వచ్చిందనమాట. ఆ బగ్స్ ఏంటంటే ఫుడ్ కొంచెం అడుగున మిగిలిపోయింది అంటే వాటిలో ఆ బౌల్లోకి వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పి ఎవ్రీ టైము వాష్ చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ కొత్తవి ఫిల్ చేసేటప్పుడు అది వాష్ అయిన తర్వాత అది దాంట్లో వేసేస్తాం. ఇప్పుడైతే రన్ చేసేద్దాము. కనిపిస్తుంది కదా ఇక్కడ ఆప్షన్స్. సైకిల్ నేను బూస్ట్ అని ఒకటి పెట్టుకుంటానండి. అండ్ సింపుల్ హీటర్ డ్రై పెడతాను, స్టార్ట్ చేస్తాను. ఈ పూటకి కిచెన్లో పని అయిపోయినట్టే అనమాట. సో కిచెన్ అయితే కంప్లీట్గా నీట్గా అయిపోయిందండి. లంచ్ అయిపోయింది, కిచెన్ నీట్ అయిపోయింది. సో ఇంకా నేను మళ్ళీ ఈవినింగ్ వరకు కిచెన్లోకి ఎంటర్ అవ్వను. సో ఇప్పుడు ఈవినింగ్ అయిందండి, డిన్నర్ ప్రెప్ చేస్తున్నాను. డిన్నరు బ్రషిటా. అది ఎలా చేస్తారో నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్ అండి, పిల్లలకి నచ్చుతుంది తప్పకుండా. అండ్ ఎల్డర్స్కి, ఎల్డర్ ఇన్ ద సెన్స్ లైక్ అబోవ్ 18 వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకు ఇట్స్ నాట్ అండ్ రైస్ ఐటమ్. సో వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సో రెసిపీ చూద్దాం. సో దీనికి నేను యూస్ చేస్తున్నది అవకాడో అండ్
ఆనియన్ కలిపి పెట్టుకున్నానండి. ఆనియన్ 2 అవకాడోస్ మెత్తటివి, దాని పేస్ట్ తీసి జస్ట్ స్పూన్తో ఇలా ప్రెస్ చేసేసి దాంట్లో ఆనియన్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేసి పెట్టాను. ఓకే, తర్వాత దీనికి వేసుకోవడానికి ఇది చికెన్. ఇది నేను ఫ్రోజన్ చికెన్ హీట్ చేశానండి. మీ దగ్గర ఫ్రెష్ చికెన్ ఉంటే వేసుకోవచ్చు, లేదు ష్రెడెడ్ చికెన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇది బ్రషిటా ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట, బ్రెడ్ పీసెస్. ఒక నిమిషం ఇది చూపిస్తాం. సో ఇదన్నమాట. సో చూసారు కదా, నేను స్ప్రౌట్స్లో కొన్నాను ఇది. సో బ్రెడ్ లానే ఉంటుంది, సేమ్ బ్రెడ్డే కానీ స్మాల్ సైజ్ వాళ్ళు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో చిన్న చిన్న ఉంటాయి కాబట్టి పిల్లలకి నచ్చుతాయి. సో ఆల్రెడీ నేను ఇక్కడైతే కొన్నిటికి ఇది అవకాడో అప్లై చేశాను. సో మిగిలిన వాటికి మళ్ళీ ఇంకా అవకాడో అప్లై చేస్తున్నా. సో దీంట్లో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ముద్దు ముద్దు కనిపిస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. పిల్లలకి నచ్చిందనమాట, దే వాంటెడ్. ఓకే తీసుకో అనేసి అంటారు కదా పిల్లలు. సో కిడ్స్ రికమెండెడ్ అనమాట. సో ఇందులో దీంట్లో కూడా ఇది కూడా ప్లెయిన్ బ్రెడ్ కాదండి. దీంట్లో అన్నీ కూడా గ్రెయిన్స్ ఉన్నాయి అన్నమాట. సమ్ నట్స్ ఉన్నాయి, ఏం గ్రెయిన్స్ నాకు కూడా తెలీదు, ఏమి కనిపించట్లేదు ప్యాకేజ్ మీద. బట్ మీద సమ్ ఏవో నట్స్ సమ్ అయితే ఉన్నాయి. ఓకే, అవి చూసుకొని తీసుకోండి, మీరు తింటారు అంటే మీకు హెల్త్కి పడుతుంది అని అంటే. ఓకే, అది అప్లికేషన్ అయిపోయిన తర్వాత పీసెస్ ఇలా చిన్న చిన్నగా వేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. దీనిపైన నేను ఒక చీజ్ యూజ్ చేస్తున్నాను, మెక్సికన్ స్టైల్ చీజ్ చేయాలి. చీజ్ పక్కకు పెడితే పర్లేదండి, దీనిపైనే ఉండాలని ఏం లేదు, పక్కకున్నా కూడా చూడడానికి బాగానే ఉంటుంది ఫుల్గా. ఓకే, దీన్ని ఇప్పుడు మైక్రోవేవ్లో ఈ చీజ్ కరిగే వరకు, మెల్ట్ అయ్యే వరకు ఉంచుకొని తెచ్చుకోవడం అంతే. అన్నారు కదండి ఎంత ఎమ్మీగా డెలిషియస్గా కనిపిస్తుందో. సో నాకు ఉన్న ఒక సజెషన్ ఏంటి అంటే, మీరు కనుక వెజిటేరియన్ అయి ఉంటే ఈ చికెన్ ప్లేస్లో బ్రాకలీ పీసెస్ పెట్టండి, ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. సో హోప్ యూ లైక్ ఇట్. చూసారు కదా, అది జస్ట్ చేసినందుకు ఇంత చెత్త పడింది అనమాట. అదే నేను కింద ఒక టవల్ వేసుకున్నాను అనుకోండి, ఇంత నీట్గా ఉండేది. సో అది అలవాటు చేసుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే. సో కాబట్టి మిస్ అయిపోయింది అనమాట. చూసారు కదండి, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే. మాకు 9 అయిపోయింది. యూజువల్గా మేము త్వరగానే తింటాము డిన్నర్స్, కాకపోతే ఇవాళ కొంచెం పని ఉండి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం లేట్గా అవుతుంది, బట్ నాట్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కానీ నేను యూజువల్గా వింటర్స్ అయితే 6కి లోపే లంచ్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం వెళ్తే 7 వెళ్తుంది, అంతకంటే లేట్గా అయితే తినమన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. దాని తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ అని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదంతా మీకు తెలిసిందే, బట్ జస్ట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఐ నీడ్ సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ. టైం పెట్టి చేస్తాను కదండి, చూస్తారు 200 పీపుల్, 300, 100 and 1500 వ్యూస్ ఉంటాయి వీడియోస్లో. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా, ఒక లైక్ చేయకుండా చేస్తే మేము పెట్టలేము. అంటే ఇప్పుడు ఏమీ నాకు రిటర్న్ రానప్పుడు నేను ఎందుకు పెట్టాలి అనేది అందరికీ అనిపిస్తుంది కదా. మీరు 1500 పీపుల్ మల్టిపుల్ టైమ్స్ ఒకసారి చూసారు, రెండోసారి నా వీడియో చూస్తున్నారు అని అంటే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అన్నట్టే కదా. రెండోసారి కనుక మీరు నా వీడియో చూస్తున్నారు అని అనుకుంటే చూస్తున్నట్టయితే మాత్రం మీరు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడము మంచిది మీకు. ఎందుకు అంటే నేను డెఫినెట్గా మంచి వీడియోస్ పెడతాను. మీకు రెండోసారి చూస్తున్నారంటే ఫస్ట్ నచ్చి ఉంటేనే చూస్తారు కదా. చెక్ చేయండి, నా వీడియోస్ ఉన్నాయి. ఇక నుండి నేను ఫుల్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేయండి. నేను అన్ని క్విక్ టిప్స్ చెప్తానండి, పిల్లలకి ఇష్టమైన వెరైటీ కుకింగ్లో. అండ్ మామ్స్కి
ఈజీగా క్విక్ రెసిపీస్ అన్నమాట. అలాంటివి చూస్ చేసి నేను కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్తో నేను కొన్ని యాడ్ చేసి అది అంటే ఇండియనైజ్ చేసి చూపిస్తాను కొన్ని వెరైటీస్ కూడా. మామ్స్కి ఉపయోగపడేటట్టు, స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టుగా, అంటే బ్యాచులర్స్కి ఉపయోగపడేటట్టుగా నేను దాని మోడిఫికేషన్స్ చేసి నేను ఈజీ వర్షన్స్ నేను చూపిస్తూ ఉంటాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. నా షార్ట్స్ కూడా చూడండి. నెక్స్ట్ నేను పెట్టే వీడియోని మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజుని చూస్తూనే ఉండండి. బాయ్.